హసన్ నస్రల్లా ఎవరు? ఆయన ఒక చిన్న కూరగాయల వ్యాపారం చేసే ఆయన కొడుకు అన్నమాట. చిన్నప్పటి నుంచే రిలీజియస్ లాస్ బాగా చదువుకుని 1992లో ఆయన హెజ్బుల్లా చీఫ్ అయ్యాడు. చాలా సంవత్సరాలు బంకర్స్ లోంచే దాక్కుని పనిచేశాడు. ఇజ్రాయెల్ తో భీకర పోరాటాలు చేశాడు. హసన్ నస్రల్లా షియా కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే మతపరమైన విద్యను అభ్యసించాడు. 16 సంవత్సరాల వయసులోనే షియా పొలిటికల్ మరియు రిలీజియస్ ఆర్గనైజేషన్ అమల్ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత హెజ్బుల్లా ఏర్పడైన తర్వాత హెజ్బుల్లాలో పనిచేయడం మొదలెట్టాడు. 1982 నుంచి కూడా హెజ్బుల్లాలో యాక్టివ్ గా ఉన్నాడు. 92లో హెజ్బుల్లాకి చీఫ్ అయ్యాడు. హసన్ నస్రల్లా హెజ్బుల్లా గ్రూప్ ను లెబనాన్ లోనే కాదు పశ్చిమాసియా మొత్తం విస్తరించేలా చేశాడు. అంతేకాదు అంతర్యుద్ధంలో కూడా హెజ్బుల్లా పాల్గొంది. దీని వెనకాల ఆయన మైండే ఉందంటారు. 18 ఏళ్ల పాటు దక్షిణ లెబనాన్ ని ఆక్యుపై చేసిన ఇజ్రాయెల్ దళాలు హెజ్బుల్లా పోరాటంతో లెబనాన్ వదిలేసి రావాల్సి వచ్చింది. దానిలో హసన్ నస్రల్లా కీలక పాత్ర పోషించాడు. ఇన్ఫాక్ట్ గత 20 సంవత్సరాల నుంచి కూడా హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ తో పోరాడుతూనే ఉన్నాడు. హసన్ నస్రల్లా తన కొడుకుని కూతుర్ని కూడా కోల్పోయాడు ఈ పోరాటంలో భాగంగా.